నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అడిస్మిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక దశకైతే వచ్చింది. లిక్కర్ స్కామ్ సంబంధించి దర్యాప్తు అయితే ప్రస్తుతం ఏంటంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిందితుడిగా అతనికి బెయిల్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండకూడదని సిట్ వాదనలు చేస్తూ ఉంది. సో ఎలా చూస్తారండి మీరు? వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చే పరిస్థితి కనపడుతుందా, ఉందంటారా? ఇప్పుడు మామూలుగా అయితే బెయిల్ రాకూడదండి. ఈ దర్యాప్తు చాలా కీలకమైంది, కీలక దశలో ఉంది. ఓకే, చాలా అత్యంత పెద్ద స్కామ్ ఇది, ఈ దేశంలోనే పెద్ద స్కామ్. ఇలాంటప్పుడు ఈ నిందితులందరూ కూడా చాలా కీలకమైన వ్యక్తులు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకమైన నిందితుడు. అతను కర్త కర్మ క్రియ, అతను సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయితే ఇతను ప్రధాన పాత్రధారి. ఓకే, ఈ డబ్బులు పంపకాలు అటువంటి ఆర్గనైజేషన్లో. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ అడిగితే ఎవరని అనుకుంటున్నాను, ఒక సిట్ కూడా గట్టిగా అపోజ్ చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా రాదు. పైగా వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, సిట్ అధికారులు ఇతను వాయిదాకి తీసుకొచ్చినప్పుడు, విచారణ తీసుకొచ్చినప్పుడు ఇతను ఎర్రనెక్క కరిసినట్టు అరుతున్నాడంట. వాళ్ళ గుండెలు ఎదిరిపోతారు గట్టిగా. ఈ నినాదాలు చేయటం, ఎర్రెక్కినోళ్ళలాగా ఎర్రి చూపులు చూడటం, పిచ్చి మాటలు అవి మాట్లాడుతున్నాడు. ఇంక చాలా ఇబ్బంది పెడుతున్నాడండి మమ్మల్ని అని వీళ్ళు పిటిషన్ వేశారు. అయితే వాళ్ళ తరపు న్యాయవాది ఈసారి నుంచి ఏం అరవడం అలాగా అరవద్దని చెప్తామండి అని చెప్తే జడ్జి గారు మరి ఎందుకో కన్సర్న్ చేసి ఈసారి కూడా అలా చేస్తే ఈసారి అక్కడి నుంచే వీడియో సమావేశం ద్వారా వర్చువల్గా చేస్తారు. ఇప్పుడు ఇంకా మిథున్ రెడ్డి తోటి ఉంది. అవును, మిథున్ రెడ్డి హై ప్రొఫైల్ కాబట్టి ఏమన్నా పెద్ద పొట్లాల చేతులు మారుతున్నాయో లేకపోతే ఏం జరుగుతున్నాయో ఏం తెలియదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళకి ఈ దశలో బెయిల్ వచ్చిందంటే ఒకటి అప్రూవర్గా మారిన ఉండాలి, లేదా ఏదన్నా పొట్లాల పెద్దవాళ్ళు ఎవరన్నా ఇందులో జోక్యం చేసుకుని ఉండాలి. నా లెక్క ప్రకారం ఈ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. బెయిల్ రావడం అనేటువంటిది కష్టం వీళ్ళెవరికన్నా సరే. ఇప్పటికే ఆల్రెడీ ఈ రాజకేశ్ రెడ్లు వీళ్ళందరికీ బెయిల్ రిజెక్ట్ చేశారు. అవును, వీళ్ళు మళ్ళీ వాయిదా వేస్తారు. వీళ్ళు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు లోపల ఉండటమే సేఫ్. చెవిరెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా ఎవరైనా సరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తన పర భేదం లేదు. వాడు ఎంత సన్నిహితుడైనా, తనతో పాటు ఎంత దూరం అవినీతి మార్గంలో ప్రయాణం చేసినా, రక్త సంబంధం ఉన్నా అతనికి తన ఉనికి, తన అధికారం, తన పెత్తనం తను తప్పించుకోవడం కోసం ఏమైనా చేస్తాడు. వాళ్ళ బాబాయిని అలాగే చంపాడు సార్. వాళ్ళ నాన్నగారికి అంత ఎన్నాళ్ళు తోడుగా ఉన్నాడు. పులివెందుల్లో అంతా ఆయనే చూసుకునేవాడు. రకరకాల కారణాలతో ఆయన దూరం పెట్టాడు. తర్వాత ఆయన పైకి పంపించేశాడు. పైగా అతటోళ్ళ మీద వేసేసాడు. ఆయనకి సహనిందితుడు, ఆయనతో పాటు 16 నెలలు జైల్లో ఉన్నవాడు, ఆయనకి డబ్బులు ఎలా దొబ్బేయాలో చెప్పినోడు, దొబ్బేసిన డబ్బులు చాలా జాగ్రత్త పెట్టినోడు, రకరకాల మార్గాల్లో పెట్టినోడు, అతనితో పాటు జైల్లో కూడా ఉండి తిరిగి అధికారంలో రావడం కోసం సర్వసైన్యాధ్యక్షుడిగా 2019 వరకు పనిచేసి అతను గెలిపించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినాడు. అతను కూడా దూరం పెట్టాడు. అంటే నీకెంత దగ్గర బంధువైనా, నీకు ఎంత కావలసినోడైనా ఏమీ మొహమాటం లేకుండా, జాలి దయ కరుణ కనికరం లేకుండా పైకి పంపిస్తాం. అస్సలు విశ్వాసం లేకుండా నీతో పాటు దొంగతనాలు చేసి నీకు సహకరించి నీ సహనిందితుడై నీతో పాటు జైలు అనుభవించినా సరే రాజకీయంగా దూరంగా పెట్టేస్తాం కదా. అటువంటిప్పుడు వీళ్ళని మాత్రం ఎందుకు స్పేర్ చేస్తాడు? ఆ కేసులో ఉన్న పాపానికి వీళ్ళు అడ్డం తొలగించుకోవాలి. వీళ్ళ వల్ల ముఖ్యమైన సాక్షులు వీళ్ళు ఉండటం వల్ల ఇబ్బంది ఉంటుంది అనుకుంటే వెంటనే రిజర్వేషన్ హక్కు లేకుండానే మాయమైపోతారు. వాళ్ళు పంపించేస్తాడు పైకి. పరిటాల రవీంద్ర గారి కేసులు అలా పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి మెయిన్ ముద్దాయి. ఓకే, అది మీద రాకుండా చాలా మేనేజ్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కింద ఆడలే కాబట్టి సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బతిమాలి విచారణ చేసి వచ్చారు. చాలా బోగస్. తర్వాత సాక్షులందరూ మాయమైపోయారు. ముద్దు సీన్లాట ఒక ఎద్దులాట ఒకటి లొంగిపోయాడు. వాడినేమో ఎలక పిల్లలాట చంపేశాడు. అందులో డాక్టర్లో సాక్షి రాజీవ్ రెడ్డి అన్నవాడు రకరకాల అందరూ మాయమైపోయారు. పోయినా ఎన్కౌంటర్లో పోయారు. కొంతమంది ట్రైన్ నుంచి దూకి చచ్చిపోయాడు ఒకడు, కొంతమంది అనారోగ్యంతో పోయాడు. వీళ్ళిద్దరునేమో ముద్దు సీన్ చంపినాడు కూడా హెల్త్ బాగోకపోయాడు. కేల్కతం ఆఫీసర్లు అందరూ తర్వాత అక్కడ ఇప్పుడు చాలాగా నీతి కౌరులు చెప్తున్నాయి. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న అధికారులు కొంతమంది ఉన్నారు.
వాళ్ళందరూ అక్కడే ఉండి పరిటాల రవణ వాళ్ళు అందరూ కలిసి చంపేశారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో వీళ్ళని పులివెందులు తీసుకెళ్ళిన డ్రైవర్ ఏమైపోయాడో తెలియదు. ఇంకొక అతనికి గంగాధర్ అనే అతనికి అనారోగ్యంతో కామెరీలో చచ్చిపోయాడంట. ఇంకొక అతను ఎలక్కరి చచ్చిపోయాడంట. ఓకే. వాళ్ళ మామ భారతి గారు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఆ కొట్లు కట్టించిన ఆయన. మొన్న ఆ వాచ్మెన్ రంగే చచ్చిపోయాడు మొన్న. ఇక మరి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. అలాగే వీళ్ళు కూడా బయట ఉంటే ప్రమాదం. వీళ్ళు లోపల ఉంటే వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోకూడదు. వాళ్ళు అవును. ఒకవేళ జడ్జి గారు బెయిల్ ఇస్తారంటే వద్దు సార్, వద్దండి, మాకు వద్దండి బెయిల్, మేము ఇక్కడే ఉంటామని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బయటకు వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన డెఫినెట్గా అప్రూవర్గా మా మొత్తం చెప్పేస్తాడు, గ్యారంటీకి చెప్తాడు. ఆయన ఇప్పటికే అంటున్నాడు కదా, నాదేమో అంత పైన వాళ్ళు చెప్తే చేశాను అంటున్నాడు. అవును. సంతకాలు అవి పెట్టమంటే పెట్టాను అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళిపోవడానికి ఇంకా చాలా తక్కువ సమయం. ఇలాంటి టైంలో వీళ్ళకి బెయిల్ ఇచ్చారనుకోండి చాలా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం. వాళ్ళు సేఫ్టీగా ఉండాలంటే జైల్లో ఉండాలి. అయితే ప్రధాన నిందితులుగా వీళ్ళందరికి కూడా బెయిల్ ఇచ్చేస్తే కేసు నీరు గారిపోయినట్లేనా? ఇప్పుడు వాళ్ళు అప్రూవర్గా మారడం వల్ల బెయిల్ ఇస్తే పర్వాలేదు. ఓకే. అయినా సరే అటం తిరుగుతారు. వాళ్ళు బలవంతంగా చెప్పించారండి మా చేత అంటారు. ఇది చాలా డేంజర్ అండి. ఇది కోర్టులు కూడా ఎలా ఉన్నాయి, వ్యవస్థలు ఎలా ఉంటుందంటే మరి సాక్షి చెప్పిందంటే అంటారు, నా నేల కొట్టేసి చెప్పించారండి అంటాడు. ఏం చేస్తారు? అడ్డం తిరుగుతారు. అంచేత వాళ్ళు బెయిల్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని కూడా అసలు కల్ప్రిట్ని కూడా తీసుకొచ్చి డబ్బు అంతా రికవర్, ఇప్పుడు ఎలా సీజ్ చేస్తున్నారు రాజకేశ్ రెడ్డి జప్తు చేయడానికి ఎలాగైతే అనుమతులు తెచ్చుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కంప్లీట్ ఇప్పుడు అలా జప్తులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒంటి మీద ఉన్న సామాన్లు వండిస్తారు. అలాగే దాంతో కూడా బట్టలు కూడా తెచ్చుకునిస్తారు. ఇంట్లో వాళ్ళని అన్నీ కూడా ఒంటి మీద నగలేమంటే ఆ నగలతో బయటకు వచ్చేయాలి, మిగతా అంతా జప్తు చేస్తారు. అది చేయాలి అర్జెంటుగా. వాళ్ళందరూ బెయిల్ పెట్టుకుంటున్నారు కాబట్టి తింగిరి వాళ్ళు బెయిల్ పెట్టుకుంటే సేఫ్టీ ఉండదు వాళ్ళకి. ఓకే. లోపలే ఉండాలి. లోపల ఇంటికంటే జైలు బదిలీ వాళ్ళకి హ్యాపీగా ఫుల్ సెక్యూరిటీతో ఉంటారు. పైన ఫ్లడ్ లైట్లు కూడా తిరుగుతూ ఉంటాయి ఎవడో రాకుండా. చాలా బాగుంటుంది. వాళ్ళకి కావాల్సినవి అంటారా, డబ్బులు పాడొస్తే ఏం కాలుతాయి, వస్తాయి కదా. వాళ్ళు గబక్కనే బెంగళూరు అయ్యంగారు బేకరీ, రాయమండ్రిలో కూడా బెంగళూరు అయ్యంగారు బేకరీ ఉంది, బాగుంటుంది. అందులో కూడా బ్రెడ్, నాకు క్రీమ్ బ్రెడ్ కావాలన్నారు, తెచ్చిపెడతాడు ఎవడో మోటార్ సైకిల్ వేసుకెళ్ళి. ఓకే. బ్రహ్మాండం తెచ్చిపెడతారు. నాకు అక్కడ రాయుడు గారు మిలిటరీ హోటల్ అనేది పెట్టారు అక్కడ అన్నవరం దగ్గర, లేకపోతే తుని దగ్గర. అక్కడ పలావ్ కావాలన్నా అక్కడ మటన్ పలావ్ బాగుంటుందంట. ఆ పలావ్ కావాలన్నారు ఇంకో అది తెచ్చిపెడతారు వాళ్ళకి. ఓకే. చూసాం కదా మనం రాసలేళ్ళు హాస్పిటల్లో గట్టనే ఈ ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా వాళ్ళ పని ఏం మాంతలేదు. దాన్ని ఎవడో మార్చలేడు. ఓ 2 బీడీ కట్టలు నీ చేతిలో పెట్టుకుంటే 10 మంది నువ్వు చెప్పిన పని చేస్తారు జైల్లోనే. టపాలు మనం బీడీ తీసిస్తే అర్థమైంది నీకు. కాబట్టి ఇది మనం ఊరికే మాట్లాడుకుంటాం తప్ప సిస్టమ్ మార్చలేం. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు అనుకుంటున్నాం మనం. అన్ని నెలలు ఉన్నాడు గ్యారంటీగా. మనకేం నువ్వు చూసేవా ఉన్నాడా లేదో చూడు, వాళ్ళు చెప్పరు కదా. మరి శని ఆదివారాలు ఇంటికి వదిలేసారేమో ఎవరు తెలుసు. ఇవన్నీ ఇప్పుడు అనుతున్నాయి అనుమానాలు. హాస్పిటల్లో ఒక జీవిత ఖైదీ పెరోలమే బయటకు వచ్చి వాడు వీడియోలు తీసుకుని మన అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఈ వ్యవస్థలో సిస్టమ్ ఏం చేస్తున్నట్టు. ఎంత దారుణంగా ఉంటే ఎవరికైనా భయం ఉంటుందా? నేరాలు చేయాలంటే భయం ఏమైనా ఉంటుందా? చిన్న పిల్లలు చూడాడు, ఎవడ 10వ తరగతి చదివాడు పీక్ కోసేసిపోయాడు, చంపేశాడు. అమ్మాయి 10 పోట్లు పొడిచాడంట. ఒకడాడు పెళ్ళాన్ని చంపేసేసి ముక్కల కింద నరికేసి తలకైపుకి జల్లేసి వస్తున్నాడు. ఇంకొక వాళ్ళ ఆవిడేమో తాగినట్టు యాక్షన్ చేసి కొట్టేస్తున్నాడు దయ్యం పట్టినట్టు. సిస్టమ్ ఎలా ఒక ఆవిడేమో సెల్ఫీ తీసుకున్నాడు, మొగుడిని దూసేసింది. ఒక ఆవిడ అక్కడెక్కడో తీసుకెళ్ళి చంపేసేసి మా ప్రియుడితో వేసి. ఎంత నేరాలు, భయం ఏముంటుంది సిస్టమ్ ఇలాగుంటే? ఎవరికైనా భయం ఎందుకు ఉంటుంది? భయం ఉండాలి ప్రతి ఓడికి. నన్ను ఎవడో చూస్తున్నాడు తప్పు చేయాలంటే. సర్వేలెన్స్ ఉంది. ఇప్పుడు సీసీ కెమెరా ఉందనుకో నువ్వేం చేస్తావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని జైలు చేతులు పెట్టుకుని మంచిగా వస్తావు. ఇక్కడ సీసీ కెమెరాలు గట్టలు ఏమనుకో సిగరెట్ కాల్చుకుంటూ తిరుగుతావు. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఈ ఆవరణలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి చాలా బుద్ధిమంతుల్లో కనపడతావు, ఎవరో ఒకరు చూస్తూ ఉంటారండి. అదే షాపింగ్ మాల్కి వెళ్ళి సీసీ కెమెరాలు ఏమి ఇష్టమని అనుకో, నీ జేబులు అంటే ఎన్ని చాక్లెట్లు పట్టిపోతావు నీకే తెలియదు కదా, సెక్యూరిటీ చెక్ లేకపోతే. అలాగే ప్రతి ఒక్కడు కూడా ప్రకృతి అనేటువంటిది ఉంది, భగవంతుడు అనేటువంటి ఉన్నాడని భగవంతుడిని నమ్మాలా. ఆ భయం భక్తి ఇప్పుడు పోతుంది. నాస్తికులు వాళ్ళు వచ్చి భగవంతుడు లేడు, అది లేడు, ఈ దేవుడు కాదు, ఆ దేవుడిని నమ్ముకోండి గట్ట ఇలాంటివన్నీ మొత్తం టోటల్గా కొలాప్స్ చేస్తున్నారు అంతా. తిరుపతి రాయి అది నల్లరాయి దేవుడు కాదు అని చెప్తాడు కరుణాకర్ రెడ్డి. ఆడు చైర్మన్ అయిపోతాడు దానికి.
అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడిలో పవర్ లేదటి, వీడికి ఏం చేయలేదటి అనుకుంటాం మనం. ఇలా రకరకాల మనుషుల్లో భయం, భక్తి, అదురు బెదురు ఇవన్నీ పోయి బరితెగిచ్చేసారు. ఓకే. కాబట్టి ఈ ప్రభుత్వాలన్నా కనీసం సిస్టమ్ అన్నా సరే వాళ్ళ విచక్షణాధికారాన్ని ఉపయోగించి సమాజాన్ని సమతుల్యతను పాటించాలి, అది సాధించాలి. నేరం జరగకూడదు, నేరం జరిగితే కఠినమైన శిక్ష ఉంటుంది, ఒక హెచ్చరిక పంపించాలి. అది జరగాలని కోరుకోవాలంతే, తప్పలేదు. ఇంకేం లేదు, కూకుని ఆడటమే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.